ఒక పల్లెటూరులో బ్రాహ్మణుడు, అతని భార్య ఉన్నారు. అయితే అత్తగారు ఉన్నప్పుడు పనులన్నీ ఆమె చేసేది. పై పనులు మాత్రమే కోడలికి చెప్పేది. ఈ కోడలు కొంచెం అమాయకురాలు. ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్తే చేస్తూ ఉండేది. పనులు మొత్తం అత్తగారు చూసుకునేవారు. అయితే ఏమైంది? అత్తామామ కొన్నాళ్ళకి దాటిపోయారు. ఇప్పుడు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. కొన్నాళ్ళయ్యాక సంసారం అది కుదురుకున్నారు. ఇప్పుడు బాగానే సాగుతుంది. అయితే ఒకరోజు ఆ బ్రాహ్మణుడు బుట్టలు బుట్టలు సరుకులు తీసుకొచ్చి అటక మీద సర్దుతూ ఉన్నాడు. చింతపండు, ఉప్పు, పప్పు అవి. అయితే ఆ భార్య అడిగింది, "ఎందుకండి ఇన్ని సామాన్లు తీసుకొచ్చారు?" అనంటే, "శ్రావణ భద్రపదాలు వస్తాయే, అవి వచ్చినప్పుడు కుదరదు. శ్రావణ భద్రపదాల కోసం దాచుకో, అన్నీ ఇప్పుడే వాడేసేవు. కొద్ది కొద్దిగా వాడుకో" అని చెప్పాడు. శ్రావణ భద్రపదాలంటే ఏమిటి? వర్ష ఋతువు. వర్షాకాలం అన్నమాట. అయితే ఈ విషయం ఆ భార్యకు తెలీదు. ఈ వర్షాకాలంలో పల్లెటూరులో ఏంటి అంతా బురదగా ఉండి, పై ఊర్లకెళ్ళి సరుకులు తెచ్చుకోవటం ఇబ్బందవుతుందన్న ఉద్దేశంతోటి ఆయన అలా చెప్పాడు. ఇక ఆషాఢమాసం వెళ్ళగానే పై ఊర్ల నుంచి పెళ్ళికి, పేరంటానికి ఈ బ్రాహ్మణుడికి కబురు వచ్చింది. ఆయన భార్యతో ఇలా అంటాడు, "ఏమే, శ్రావణభద్ర పదాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండు. వస్తువులు అవి జాగ్రత్తగా వాడుకో" అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది? వీళ్ళ పక్కింట్లో ఒక కాపుల కుటుంబం ఉంది. అయితే వాళ్ళింటికి ఒక కుర్రాడు చుట్టపు చూపుగా వచ్చాడు. ఈ అమ్మాయి అమాయకత్వం, తింగరతనం అన్నీ తెలుసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు 2 నెలలకు సరిపడా సరుకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని తెలుసుకొని ఏం చేశాడు? పక్క ఊరు నుంచి ఆయన స్నేహితుడిని పిలిపించి ఇద్దరూ కలిసి బ్రాహ్మణ వేషం వేసుకున్నారు. బ్రాహ్మణ వేషం ఏముంది? పంచకట్టు కట్టుకొని 4 విభూతి బొట్లు పెట్టుకుంటే అయిపోయింది. ఇక వాళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషం వేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వచ్చారు. వచ్చి, "అమ్మాయి బావున్నారా? శాస్త్రి గారు ఉన్నారా ఇంట్లో?" అని పలకరించారు. శాస్త్రి గారు లేరండి, ఊరెళ్ళారు. మీరెవరు? అని అడిగితే, "మేమమ్మ శ్రావణ భద్రపదాలం" అని చెప్తాడు. అనేసరికి ఆవిడ, "అయ్యో నాయనా మీరా? మీకోసం ఎన్నాళ్ళ నుంచో ఏర్పాటు చేశారు. మీరు రావడం కోసమే చూస్తున్నాను నేను, మీరెప్పుడొస్తారా అని. రండి నాయనా రండి, చక్కగా భోజనం చేసి మీకోసం తీసుకొచ్చిన వస్తువులన్నీ తీసుకెళ్దురు గాని" అని చెప్పింది. చక్కగా వాళ్ళకి పప్పు, ఆవపెట్టిన తోటకూర పులుసేసి, 4 వడియాలేసి, గడ్డ పెరిగేసి అన్నం పెట్టింది. వాళ్ళు చక్కగా భోజనం చేసి, "మా కోసం తెచ్చిన వస్తువులేవమ్మా" అని అడిగితే ఆవిడ అటక మీద పెట్టిన చింతపండు, బెల్లం, ఉప్పు, పప్పు ఇలా 2 నెలలకు సరిపడా వస్తువులన్నీ తీసి వాళ్ళకిచ్చింది. ఇక వాళ్ళేం చేశారు? చక్కగా ఆ వస్తువులన్నీ 2 గోనె సంచులో మూట కట్టుకొని వాళ్ళ దారి వాళ్ళెళ్ళిపోయారు. ఇక ఈ బ్రాహ్మణుడు వినాయక చవితి అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఈవిడ, "ఏవండీ వచ్చారా? శ్రావణభద్ర పదాలొచ్చినప్పుడు మీరు రాలేదండి" అని అంది. "భాద్రపదలో రాపోవడం ఏంటి నీ బొంద? ఇది భాద్రపదమేగా" అన్నాడు. "భాద్రపద ఉండడం ఏంటండి? వచ్చి అప్పుడే వెళ్ళిపోతేను" అని అంటుంది. "వెళ్ళిపోవడం ఏంటే? మనం ఇంకా భాద్రపదంలోనే ఉన్నాం. వచ్చి వారం అవుతుందంతే. ఇంక 20 రోజులున్నాయి గదే" అంటాడు. "ఏమిటి రోజులంటారు? చక్కగా బొట్లు పెట్టుకొని పండ్లల్లే ఉన్నారు. చక్కగా వచ్చి వాళ్ళ కోసం తీసుకొచ్చిన వస్తువులన్నీ పట్టుకుపోతేను" అని అంటుంది. "ఓసిని దుంపదేగా ఏం చేశావే" అని అనేసరికి, "మీరేమన్నారు? శ్రావణ భాద్రపదాలు వస్తదన్నారు. చక్కగా ఇద్దరు పిల్లలొచ్చారు. బొట్లు గిట్లు పెట్టుకొనొచ్చారండి. లక్షణంగా ఉన్నారు వాళ్ళు. నేను తోటకూర పులుసు చేసి అన్నం కూడా పెట్టాను" అని అనేసరికి, "ఏమిచ్చావే వాళ్ళకి" అని అన్నాడు. "మీరు అటక మీద శ్రావణభద్ర పదాల కోసం పెట్టారు గదా! అవే ఇచ్చాను. ఇంకేమి ఇవ్వలేదు" అనేసరికి ఈయన తెల్లబోయి, "ఓసిని తెలివి తెల్లారా! అది 2 నెలలే నేను చెప్పింది. ఇంత తెలివి తక్కువ దద్దమేమి నాకెక్కడ దాపరించావే? అయ్యో! నేను 2 నెలల కోసం తీసుకొచ్చిన వస్తువులన్నీ ఇచ్చేశావు. ఏం వండుకొని తినేస్తున్నావే నువ్వు" అని అనేసరికి, "ఏముంది తోటకూరుంది నేనున్నాను" అని అనేసరికి, ఇక మొగుడేమన్నాడు కోపంతో, "ఛీ! పెద్ద దిక్కు లేదు మనింటికి. ఎవరైనా పెద్ద దిక్కుంటే గాని కుదరదే. నీతోటి నేను వేగలేకపోతున్నాను. సంసారమంతా గుల్ల చేస్తున్నావు నువ్వు. నా కర్మ" అని నెత్తిగొట్టుకొని ఏదో పని మీద అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. ఈలోపు ఈ పక్కింట్లో ఉన్న కుర్రాడు ఇది మొత్తం వినేశాడు. విని, "ఓహో! వీళ్ళకి పెద్ద దిక్కులు గావాలి అంతే గదా!" అని అనుకొని పక్క ఊర్లో ఉన్న వాళ్ళ స్నేహితుడిని మళ్ళీ పిలిపించి, "ఒరేయ్ అబ్బాయి! మనం గడ్డి బొమ్మలు జేయాలిరా" అని 2 పెద్ద పెద్ద బొమ్మలు, ఎత్తుగా ఉన్న బొమ్మలు చేశారు గడ్డితోటి. ఆ 2 బొమ్మలకి ఒకదానికి చీర, ఒకదానికి పంచ కట్టారు. ఇక అవి తీసుకొని పెద్ద దిక్కులమ్ముతాం అని ఊర్లో తిరగటం మొదలుపెట్టారు. ఇక ఈవిడ, "పెద్ద దిక్కులు కావాలన్నాడు మొగుడు, చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నాయి" అని వాళ్ళని కేకేసింది. "బాబు,
పెద్ద దిక్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ పెద్ద దిక్కులేవో మాకిచ్చేయండి నాయనా అని అనేసరికల్లా వీళ్ళేం చేశారు, ఒక ఆడ పెద్ద దిక్కు, ఒక మగ పెద్ద దిక్కు 2 ఉండాలమ్మా ఒకటుంటే కుదరదు అని అనేసరికి ఎంత అంటే రూ. 100 అన్నాడు. వామ్మో! రూ. 100 నా దగ్గర రూ. 100 లేవు నాయనా అనేసరికి వాళ్ళేమన్నారు, ఏదైనా వస్తువు ఉంటే తీసుకురా అమ్మా మేము తీసుకుంటాం అన్నారు. ఇంట్లో చూస్తే రూ. 100కి సరిపడా ఏ వస్తువు లేదు. ఇక ఆవిడ మెడలో కాసుల పేరుంది. బాబు ఇది రూ. 100 చేస్తుందా అని అడిగితే, ఆ చేస్తుందమ్మా అనేసరికి ఆవిడ మెడలో ఉన్న కాసుల పేరు తీసిచ్చి, పెద్ద దిక్కు కంటేనా? పెద్ద దిక్కు ఇంట్లో చాలా అవసరం అని అనుకొని ఆ 2 బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆవిడ మెడలో ఉన్న కాసుల పేరు వాళ్ళకిచ్చింది. ఇక వాడు చక్కగా వస్తువు పుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చీకటి పడేసరికల్లా భర్త ఇంటికొచ్చాడు. ఆయన లోపలికి రాగానే, "ఏవండీ కాళ్ళు కడుక్కోండి పెద్ద దిక్కులను పలకరించండి" అనంది. అనేసరికల్లా ఎవరో చుట్టాలనుకొని, "ఎవరొచ్చారే? మీ మేనత్తా? మా మేనత్తా?" అనన్నాడు. "మేనత్తలేమిటండి? మేనత్తలు మేనత్తలవుతారు. పెద్ద దిక్కులెలా అవుతారు? పెద్ద దిక్కులున్నాయి మనింట్లో" అనంటుంది. ఆయన తెల్లబోయి, మళ్ళీ ఇదేదో చేసింది, కొంప ముంచింది అని అనుకొని తీరా చూస్తే 2 గడ్డి బొమ్మలు కుర్చీలో కూర్చొని ఉన్నాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయాడు. "ఏమిటే ఇవెక్కడివే?" అన్నాడు. "మీరు పెద్ద దిక్కులు కావాలన్నారు గదండీ! ఇవి చక్కగా రోడ్డు మీద అమ్మడానికొచ్చాయి. ఇక మనకింట్లో పెద్ద దిక్కులు అవసరం గదా అని 2 పెద్ద దిక్కులను కొన్నాను పలకరించండి" అని అనేసరికి, "ఓసిని బొంద ఇవి బొమ్మలే! వీటిని పలకరించడం ఏంటి? ఎలా కొన్నావు? ఏమిచ్చి కొన్నావు?" అని అడిగేసరికి, "సమయానికి డబ్బులు లేవండి. నా మెడలో కాసుల పేరుంటే అదిచ్చేశాను" అనంది. "కాసుల పేరు ఇవ్వడమేంటే? అది 5, 6 కాసులుంటుంది" అంటే, "ఉంటే ఉండని. పెద్ద దిక్కుల కంటే ఎక్కువ. పెద్ద దిక్కులు లేకపోవడం వల్లే గదా మన జీవితం పాడవుతుందనన్నావు. అందుకని తీసుకున్నాను" అనేసరికల్లా ఆయనకి ఒళ్ళు మండిపోయింది. "నువ్వు నీ పెద్ద దిక్కులు నెత్తినేసుకుని నీ పుట్టింటికెళ్ళిపో. నాకిక నీతో కుదరదు. ఇక నిన్ను చచ్చినా నా ఇంట్లో ఉంచుకోను" అని "ఆ 2 బొమ్మలు తీసుకొని ఎళ్ళిపో" అనన్నాడు. అనేసరికల్లా ఆవిడేం చేసింది ఇక, ఆ 2 బొమ్మలు చెరొక చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుంటే, పక్కింటి వాళ్ళు వీళ్ళు వచ్చి, "ఆవిడ పాపం అమాయకురాలండి శాస్త్రి గారు. పోనీలెండి ఇంట్లోకి పిలవండి" అనంటే, "లేదు దీంతో నాకు కుదరదు. 2 నెలలకు తీసుకొచ్చిన వస్తువులన్నీ ఇచ్చేసింది. మా అమ్మ చేసిన కాసుల పేరు కూడా వాడెవడికో ఇచ్చేసింది. దీన్ని చచ్చినా నేను ఇంట్లో ఉంచుకోను" అనన్నాడు. ఇక ఆవిడ చేసేదేమీ లేక ఆ 2 బొమ్మలు చంకలో పెట్టుకొని పుట్టింటి నుంచి తండ్రినో మేనమామనో భర్తను సర్ది చెప్పడానికి తీసుకురావాలని ఇక నడవడం మొదలుపెట్టింది. ఇక నడుస్తూ నడుస్తూ ఆ ఊరు దాటేసరికి చీకటి పడింది. రాత్రయింది. ఈ రాత్రి ఏదో ఒక చెట్టు మీద పడుకుందాం అని అనుకొని ఒక చెట్టెక్కింది. అమ్మో! ఈ పెద్ద దిక్కులను కూడా కాపాడుకోవాలి అని అనుకొని ఆ బొమ్మల్ని కూడా చెట్టెక్కించి పడుకుంది. ఆ ఊర్లో దొంగతనాలు అవి ఉండేవి. ఇక రాత్రయ్యేసరికి ఎవరో 2 దొంగలు డబ్బులు పంచుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. ఇక వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని డబ్బులు లెక్కేసుకుంటుంటే, ఆ 2 బొమ్మలలో ఒక బొమ్మ జారి కింద పడింది. వామ్మో! చెట్టు మీద నుంచి ఏదో దూకింది. మనిషే ఖచ్చితంగా ఉన్నాడు అని భ్రమపడి, ఆ మూటలు అక్కడే వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈవిడేం చేసింది, అయ్యో! నా పెద్ద దిక్కు పడిపోయిందని చెట్టు దిగింది. చెట్టు దిగి చీకట్లో సరిగ్గా కనపడక, ఆ బొమ్మతో పాటు ఆ మూట కూడా చేత్తో పుచ్చుకొని మళ్ళీ చెట్టెక్కి పడుకుంది. ఇక తెల్లారేసరికి చూసుకుంది. ఈ గడ్డి బొమ్మలతో పాటు ఒక డబ్బుల మూట కూడా ఉంది. ఈలోపు ఈ పిల్ల మేనమామ, తండ్రి అదే రోజు సాయంకాలం ఇంటికొచ్చారు. "మా పిల్లేది" అని అడిగితే, "మీ పిల్లని మీ ఇంటికే పంపించాను" అని అన్నాడు. దాంతో ఇక వాళ్ళు చెడామడా పోట్లాడుకున్నారు. "నీ కూతురు తెలివి తక్కువది, పెద్ద దిక్కులని చెప్పి 2 గడ్డి బొమ్మలు కొన్నది కాసుల పేరిచ్చేసి" అని తిట్టాడు. ఇక దీంతో వాళ్ళు, "బాబు బాబు అమ్మాయి రాత్రి నుంచి ఇంటికి రాలేదు వెతుకుదాందా" అని కొంచెం తెల్లారగానే ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. ఇక వీళ్ళు ఊరు దాటేసరికి ఆమె అప్పుడే చెట్టు దిగి చీరాగీర సవరించుకొని ఆ 2 గడ్డి బొమ్మల్ని చేతిలో పుచ్చుకొని వెళ్తూ ఉంది. ఇక వాళ్ళు ఆ పిల్లని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, "ఇదేమిటి అమ్మా ఇలా చేశావు" అని పిల్ల తండ్రి మేనమామ 4 కేకలేసి ఆ బొమ్మలను చూసి, "పెద్ద దిక్కులంటే ఇవి కాదే, ఇవి గడ్డి బొమ్మలు" అని ఏదో నచ్చజెప్పి ఆ బొమ్మల్ని విసిరేయబోతుంటే ఆ బొమ్మలతో పాటు ఆమె దగ్గరున్న మూట కూడా కింద పడి గల్లుమని శబ్దమొచ్చింది. ఏమిటా అని తెరిచి చూస్తే దాని నిండా బోలెడంత డబ్బు, బంగారం ఉంది. వాళ్ళు తెల్లబోయి, "ఇదెక్కడిదే" అని అడిగితే, "ఏమో నాకు తెలీదు. పెద్ద దిక్కు కింద పడితే ఆ పెద్ద దిక్కును తీస్తుంటే ఈ మూట కూడా నా చేతిలోకొచ్చింది. ఏమిటో అని చేత్తో పుచ్చుకున్నాను" అనంది. ఇక ఆ డబ్బు, బంగారం చూసి ఆ పిల్ల మేనమామ, "ఏమిటయ్యా మా పిల్ల అమాయకురాలైనా కూడా
ఆ మామాయకత్వంతో నీకు డబ్బు బంగారం తీసుకొచ్చింది అని అన్నాడు. ఇక ఆయన ఇవి మనం తీసుకుంటే ఎట్లండి, ఇవి ఊరు వాళ్ళవో ఎవరివో అయ్యుంటాయి అని ఆ డబ్బు బంగారం తీసుకెళ్ళి గ్రామాధికారికి ఇచ్చాడు. ఇక ఆ గ్రామాధికారి ఊర్లో ఎవరివో బంగారం పోతే ఎవరి బంగారం వాళ్ళకిచ్చేశాడు. డబ్బు మాత్రం వాళ్ళెక్కడి నుంచి తీసుకొచ్చారో వీళ్ళకి తెలీదు. ఆ వచ్చిన దొంగలెవరో కూడా వీళ్ళకి తెలీదు కదా! ఇక ఈ డబ్బు ఈ ఊర్లో ఎవరిది కాదండి, మీరు తీసుకొచ్చారు కాబట్టి మీరే తీసుకోండి అని ఆ గ్రామాధికారి ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు. ఇక ఆ డబ్బులు పుచ్చుకొని ఇంటికి వచ్చి ఎలాగో డబ్బులున్నాయి కదా అని అనుకొని భార్యకి తోడుగా ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఆ కుటుంబంతోటి తెలివి తక్కువ పెళ్ళంతోటి సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.